ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటున్న ఆత్మీయులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఎంతగానో ప్రేమిస్తూ ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తూ మానక విలువైన పరలోకపు సంగతుల ద్వారా బలపరచబడుతున్న మీ అందరినీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిందారులుగా దీవించడమే కాక తన నిత్య రాజ్యములో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని ఒక దైవజనుడిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఎన్నో విషయాలు మీతో మాట్లాడడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు దేవుని సహాయాన్ని మేము అర్థిస్తూ, దేవా, ఈ భారభరితమైన ఈ పరిచర్యను కొనసాగింపచేయండి, కొన్ని ఆత్మలనైనా మీ కొరకు సిద్ధపరచడానికి మీరు మమ్మల్ని వాడుకొనండి అని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఎవరినో ఒకరిని తన బిడ్డలను ప్రేరేపిస్తూ ఈ పరిచర్య ముందుకు వెళ్ళడానికి కృపనిస్తూ ఉన్నాడు. అయితే మీరెందుకు ఈ పరిచర్యలో పాలిభాగస్తులు కాకూడదు? ఇది ఏ విదేశము చేతనో గొప్ప స్థానిక సంఘము చేతనో నడిపించబడుతున్న పరిచర్య కాదు. ఒక చిన్న సంఘం, చిన్న మందిరములో చిన్న సంఘ సహవాసము ద్వారా ఈ పరిచర్య రాష్ట్ర నలుమూలల అనేక మందిని దర్శిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థించండి. దేవుడు మీ మనసులో ఏ ఆలోచన ఉంచినా మాతో పంచుకొనండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము మనుషుని హృదయాలోచనలు ఎలాంటివి. మనుషుని హృదయాలోచనలు ఎలాంటివి. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము. హృదయ ఆలోచనలు ఎలాంటివో కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మొదటి వచనాన్ని చదువుకుందాం. హృదయాలోచనలు మనుష్యుని వశము. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్ముడైన దేవుడు పలికిస్తున్న మాట ఏంటనగా, హృదయాలోచనలు మనుష్యుని వశము. అంటే కొన్ని మన వశములో ఉన్నాయి. పూర్వపు దినాల్లో ఏంటి, ఇప్పుడు కూడా చాలామంది చెప్పేది ఏంటంటే, మా అబ్బాయిని మా కోడలు వశపరుచుకుందండి, లేదా మా అల్లుని లేకపోతే మా కొడుకును అత్త మామ వారు వశీకరణ మందు పెట్టి వశపరుచుకున్నారు అని అంటుంటారు. మరి మీ ఆలోచనలు ఏంటో నాకైతే తెలియదు, కానీ నేను దానితో ఏకీభవించలేను ప్రియులారా, బైబిలు వాక్యము తెలిసిన వ్యక్తిగా. ఎందుకంటే ఒక మనిషిని మరొక మనిషి వశీకరించుకునే మందులే ఈ భూమి మీద ఉన్నట్లయితే, భూమి మీద దాదాపు మనుషులందరూ మన వశంలోనికి వచ్చేవాళ్ళు. దేశాన్ని పరిపాలించే నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకు అందుబాటులో ఉంటారు. పాలకపక్షంలో ఉన్నప్పుడు సెక్యూరిటీ ద్వారా అందుబాటులో లేకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారు. ఎవరైనా వెళ్ళి మాట్లాడడానికి, సమస్యలు చెప్పుకోవడానికి వారు అందుబాటులో ఉంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చూద్దాం అని వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు మన ఇంటికి విందుకో, ప్రేమ విందుకో, పెళ్ళికో, శుభకార్యానికో, దేనికో వారిని మనం ఆహ్వానించి, వారు వచ్చినప్పుడు ఒక చిన్న టీనో, ఒక స్వీటో, ఏదో ఎక్సెట్రా వాళ్ళు తీసుకునేది ఏదైతే ఉందో దానిలో ఈ వశపరుచుకునే మందే వేస్తే
వారికి అధికారం వచ్చిన తర్వాత, అధికారం రాకముందు వారు మన చుట్టే గింగురుమని తిరుగుతారు కదండి. వారు కోటీశ్వరులైనప్పుడు మనము ఎందుకు పనికిరాని కూటికి లేని వారుగానో, పేదవారిగానో, ఉద్యోగం లేని వారుగానో, సరైన జీవనోపాధి లేని వారుగానో ఉండలేం కదా. ఒక నాయకుడినే మనం వశీకరించుకుంటే మనం ఉన్నత స్థితిలోనికి వెళ్ళొచ్చు కదా. సో అందుకే నేను ఏకీభవించను అన్నాను. ఇక మనుషులు మూఢాలోచనలతో మూఢ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ జ్ఞాని ఇక్కడ 16వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనంలో ఒక మంచి మాట అన్నాడు. హృదయాలోచనలు మనుషుని వశము అన్నాడు. అంటే రోజు రోజు పుట్టే ఆలోచనలు అవి ప్రక్కన వాళ్ళ ఆధ్వర్యంలో లేవు, మన ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అందుకే ఈ హృదయము చాలా చెడ్డది అని అన్నాడు ఇర్మియా గ్రంథకర్త మాట్లాడుతూ. మోసకరమైనది అన్నాడు. దీనిలో నుంచి వచ్చే ఆలోచనలు ఎలాగుండాలో, ఎలాగ ఉండకూడదో కొన్నింటిని మనం చూస్తే, ఈరోజు మనుషుని హృదయాలోచనలు ఎలాంటివి అన్నవి చూస్తున్నప్పుడు, సహజంగా బైబిల్ చెప్పినంత వరకు మనుషుని హృదయములో నుంచి పుట్టే ఆలోచనలు అధిక శాతం ఎలాగ ఉంటాయో కొన్నిటిని మనం చూద్దాం. రండి, మొదటి విషయంలోనికి వెళ్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. 21వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది చాలు. దేవుడైన యెహోవా, మీరు ఆదికాండము 6వ అధ్యాయాన్ని చదివితే, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను అని 6వ అధ్యాయంలో 5 నుంచి 11 వచనాలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు కనిపిస్తాయి. మనుషుని ఆలోచన విధానము, తలంపు చెడిపోయింది అని అన్నాడు. అలాగే చెడిపోయినప్పుడు భూమి అంతా కూడా అలాగే ఉంది, సర్వశరీరులు అలాగే ఉన్నారు, తమ మార్గాలను చెరిపివేసుకొని ఉన్నారు, తమ తలంపులను చెరిపివేసుకుని ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో దేవుడు ఎవరైనా తమ తలంపులను, ఆలోచనలను పదిలపరుచుకొని, భద్రపరుచుకొని, నా ఆలోచనకు అనుగుణంగా ఎవరైనా ఉన్నారా అని చూసినప్పుడు భూమి మీద నోవాహు అనబడే ఆయన ఒక్క కుటుంబం మాత్రమే ఉంది ప్రియులారా. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీరి వల్ల సమాజం అంతా చెడిపోతూనే ఉంది, ఒక్క వ్యక్తి ఏం చేయగలడు? కాబట్టి ఈ వ్యక్తి వల్ల బ్రతికించి, ఈ వ్యక్తి వల్ల మంచి ఆలోచన కలిగిన సమాజాన్ని మరలా మనం రూపొందిద్దాం, ఇక భూమి మీద ఉన్న సమస్త జీవులను తుడిచిపెడదామని అనుకున్నాడు. అందుకే నీతిమంతుడైన నోవాహు దగ్గరకు వచ్చి, నోవాహు, ఈ భూమి మీద నువ్వు ఒక్కడవే నీతిమంతుడవు, నిన్ను బట్టి నేను ఈ సమాజాన్ని అంతటిని నిలవబెట్టలేను, కానీ నిన్ను బట్టి నీ కుటుంబాన్ని నిలవబెట్టగలను. కాబట్టి నువ్వు ఒక ఓడను తయారు చేసుకో, అందులోనికి నీవు నీ కుటుంబం వెళ్ళు, ఇక సర్వ మానవాళిని నేను తుడిచిపెట్టబోతున్నాను, భూమి మీదకి ఒక ప్రచండమైన జల ప్రళయాన్ని నేను రప్పించబోతున్నాను అని చెప్పినప్పుడు నోవాహు భార్య, పిల్లలు, కోడన్లు లోబడ్డారు, కొడుకులు, కోడన్లు. అంతే, వాళ్ళు ఓడను తయారు చేసుకున్నారు. దేవుడు చెప్పిన నమూనా ప్రకారంగా ఓడలోనికి వెళ్ళిపోయారు. ప్రియులారా, ఈరోజు ఓడ దేవుని సంగమునకు సాదృశ్యంగా ఉంది. లోకమునకు వేరై శ్రేష్టమైన పరలోకపు సంగతులు ధ్యానము చేయగలిగే సంఘమే ఓడ. ఒకే ఓడలోనికి వెళ్ళిపోయారు. దేవుడు చెప్పబడిన రీతిగా ఆకాశపు తూములు విప్పబడ్డాయి. భూమి మీద ఒక 40 దినములు ప్రచండమైన వర్షం వచ్చింది. భూమి మీద ఉన్న సర్వ మానవాళి తుడిచిపెట్టుకుపోయారు ప్రియులారా. నీళ్లు కొన్ని మూరల్లో ఎత్తు వచ్చేసాయి. భూమి మీద ఉన్న సర్వ జీవరాశులు సహితం, దేవుడు నోవాహుకు చెప్పిన జీవరాశులు తప్ప
జతలు జతలుగా ఓడలోనికి వెళ్ళినవి తప్ప, నోవాహు కుటుంబము తప్ప భూప్రపంచం అంతా కూడా జలప్రలయంలో మునిగిపోయింది. తర్వాత కొన్ని దినాలకు నోవాహును జ్ఞాపకం చేసుకున్నాడు. భూమి ఆరిపోయిన తర్వాత నోవాహు కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చాడు. అప్పుడు నోవాహు ఒక బలిని అర్పించి బ్రతికించిన దేవునికి స్తుతిస్తూ దేవాది దేవుని కొనియాడినప్పుడే ఈ మాటను మనం చూసాం. 8వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి మరలా భూమిని శపించను నేను, ఎందుకనగా నరుని హృదయాలోచనలు ఎప్పటి నుంచి అంట, బాల్యము నుంచి చెడ్డది అన్నాడు. సొలొమోను గారు 16వ అధ్యాయం 1వ వచనంలో నరుని హృదయాలోచనలు వారి వశములో ఉన్నాయని చెబితే, ఏంటండి మనుషుని యొక్క హృదయాలోచనలు అని మనం చూస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నరుల హృదయాలోచనలు బాల్యము నుండి చెడ్డది అన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అవును, ఈరోజు ప్రస్తుత దినాలను మనం చూస్తున్నప్పుడు బాల్యము నుంచి వారి హృదయాలోచనలు చెడిపోతున్నాయి. ప్రియులారా, ఈ మధ్య మేము ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఒక డాక్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళాం. ఆమెతో కొన్ని విషయాలు దేవుని గురించిన సంగతులే మాట్లాడుతూ, ఇప్పుడున్న పిల్లలు చాలా షార్ప్గా ఉన్నారమ్మా, కంప్యూటర్ మైండ్ లాంటి వాళ్ళు అని కొన్ని విషయాలు మాట్లాడుతుంటే ఆవిడ పెద్ద ఆమె ఒక మాట మాట్లాడింది. మా దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకొచ్చారు, వానికి 6th మంత్, 6 నెలల బాలుడు, 6 సంవత్సరాలు కాదు, 6 నెలల బాలుడు. వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ ఆన్ చేస్తే వాడు ఆ ఫోన్లోనికి అంటే ఇలాగ వంగిపోయి ఆ ఫోన్ను ఇలాగ ఆపరేట్ చేయడానికి తల్లిదండ్రులు ఎలాగైతే ఇలాగ వాడేస్తున్నారో అలాగ యాప్ను ఓపెన్ చేయడానికి రెడీ అయిపోయాడట. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, వాడు వీరి పనులకు అభ్యంతరకరంగా ఉండకూడదని బాల్యము నుంచి ఫోన్లు ఇస్తున్నారు. ప్రియులారా, ఆ మేడం గారు అన్నారు, రూబెన్, ఫోన్లు చాలా జాగ్రత్త పిల్లల విషయంలో. వాళ్ళు మంచి విషయాలను చూస్తున్నప్పుడు చెడు కూడా మధ్యలోనికి వచ్చేస్తుంది. ఆ చెడు వారిని ప్రభావం చేస్తుంది అని అంటే, నేనంటాను ఒక దైవజనుడుగా, దేవుని వాక్యం చెప్తుంది, నరుల హృదయాలోచనలు ఎప్పటి నుంచి, బాల్యము నుంచి చెడ్డవి అని జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభునందు ప్రియులారా, ఈరోజు బాల్యము నుంచి నరుల ఆలోచనలు చెడిపోతూ ఉన్నాయి. అందుకే ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, చెడిన ఈ లోకములో బాల్యము నుంచి ఆలోచన విధానము మెరుగవ్వాలి. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఆమె పేరు హన్నా. ఆమె బాల్యము నుంచి తన బిడ్డకు శ్రేష్టమైన సంగతులను బోధిస్తూ వస్తుంది. అందుకే సమూయేలు బాల్యములోనే పాలు విడువగానే దేవాలయంలోనికి తీసుకురాగానే వాడు అక్కడనే సాగిలపడెను, బ్రొక్కెను అని రాయబడింది. దేవునందు ప్రియులారా, ఈరోజు పిల్లలు పాలు విడిచేసరికి దేవుని స్తుతించడం అలాగ ప్రక్కన పెడితే ఫోన్లోని యాప్లన్నీ నోటెడ్ అయిపోయాయి. ఫోన్ను ఆపరేట్ చేయగలిగిన స్థాయిలోనికి వచ్చేసారు. చెడ్డ తలంపులతో బాల్యము నుంచి నడిపించబడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, నరుల హృదయాలోచనలు చెడ్డది అన్నాడు. అంతేనా? రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హృదయాలోచనలు ఎలాంటివో మీతో మాట్లాడుతున్నాను ప్రియులారా. 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడును తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు. చాలు ప్రభునందు ప్రియులారా. రెండవదండి, మొదటిది నరుల హృదయాలోచన చెడ్డది. రెండవది, నరుల హృదయాలోచనలు తప్పిపోతున్నారు. అంటే క్రమముగా వెళ్ళవలసిన వారు క్రమాన్ని తప్పి తిరుగుతున్నారు. ఇశ్రాయేలును గురించి
అరణ్య యాత్రను గురించి, కోపము పుట్టించిన వారి స్వభావాల గురించి, అలనాడు జరిగిన సంగతులను కొన్నిటిని పరిశుద్ధాత్ముడైన దేవుడు గ్రంథకర్త ద్వారా మాట్లాడుతూ 10వ వచనంలో అంటున్నాడు, వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలలో తప్పిపోవచ్చున్నారు. ఇంకా ఇదే పదాన్ని యూదా పత్రిక రాస్తూ అంటాడు, మార్గము తప్పి తిరుగు చుక్కలు అని అన్నాడు. అవును, అప్పుడప్పుడు నేను కొన్నిటిని గమనిస్తూ ప్రభునందు ప్రియులారా, పల్లె వాతావరణంలో పిల్లలుగా ఉన్నప్పుడు బయట ఆడుకుంటున్నప్పుడు ఆకాశంలో నక్షత్రాలన్నీ దగ మెరుస్తూ ఉండేవి. అయితే విచిత్రం ఏంటో తెలుసా, కొన్ని చుక్కలు ఇలాగ వచ్చి ఎక్కడో రాలిపోయినట్టుగా మనకు కనిపించేవి. ఇవి మార్గము తప్పి తిరుగుతున్న చుక్కలు. ఈరోజు కూడా అనేకులను ప్రభు వైపుకు త్రిప్పవలసిన మానవుడు, నక్షత్రము వలె వెలగవలసిన మానవుడు తానే మార్గాన్ని తప్పి తిరుగుచూ ఉన్నారు. అంటే దేవుడు మనందరి కొరకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ మార్గములో నడవవలసిన మానవుడు మార్గాన్ని విడిచి తిరుగుతున్నారు. ప్రియులారా, ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఎంతమంది ఈరోజు నీతి మార్గంలో నడుస్తున్నారు, ఎంతమంది ఈరోజు మంచి మార్గంలో నడుస్తూ ఉన్నారు. హృదయాలోచనలు మంచి మార్గాన్ని సవితం తప్పింప చేస్తున్నాయి. ప్రియులారా, అందుకే దేవుడు అన్నాడు భక్తుడైన సొలొమోను ద్వారా, హృదయాలోచనలు మనుషుని వశము. ఆ వశము ఎలాగున్నాయంటే చెడ్డవిగా ఉన్నాయి, తప్పిపోతూ ఉన్నాయి. ఇంతకీ వాక్యం వింటున్న దేవుని కుమారుడా, నీ ఆలోచన విధానం ఎలాగుంది? ఒంటరిగా ఉన్న కొద్దీ ఆలోచన విధానాలు పెడదావ పడుతున్నాయి. ప్రియులారా, ఈరోజు భూమి మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పాప భూయిష్టమైన కార్యాలకు ఆలోచన విధానం పెడదారి పట్టడమే. దేవుడు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. ఇశ్రాయేలుల ఆలోచన విధానము తప్పిపోయినందుకు అరణ్యములోనే పిట్టల్లాగా రాలిపోయారు. ఈరోజు దేవుని ఆలోచన విధానము గుర్తెరగక లోకానుసారమైన ఆలోచనలతో తప్పి తిరుగుతూ ఉన్నట్లయితే శ్రేష్టమైన పరలోకాన్ని కోల్పోతావు. తప్పి తిరిగిన నీవు తప్పటడుగులు వేస్తే పాడైపోతావు. ప్రభునందు ప్రియులారా, తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పేటప్పుడు వారు తప్పటడుగులు వేస్తారండి. అంటే చక్కగా ఇలాగిలాగ నడవాల్సిన పిల్లలు ఈ కాలు ముందు ఈ కాలును తెచ్చి పెడతారు, ఈ కాలు ముందు ఈ కాలును తెచ్చి పెడతారు. ఇప్పుడు తల్లిదండ్రులు వెరీ గుడ్, నాగుబా మాదిరి బాగా నడుస్తున్నాను వంగి వంగి అంటారా? ఏం చేస్తారు? వెంటనే కాళ్ళను 2 ప్రక్కన పెట్టి నడక నేర్పిస్తారు. ఇది తప్పటడుగులు సరైంది కాదు అని. అలాగే దేవుని వాక్యము మన ఆలోచన విధానం తప్పిపోతూ ఉన్నప్పుడు హృదయాన్ని హెచ్చరించి, గద్దించి, మందలించి సరైన ఆలోచనలో నడిపించేది. ప్రియులారా, కానీ దేవుడు అన్నాడు, నరుల హృదయాలోచనలు చెడ్డవి, రెండవది హృదయాలోచనల్లో తప్పిపోవచ్చున్నారు అన్నాడు. 3వ విషయాన్ని చెప్పమంటారా? 2 కీర్తనల గ్రంథానికి వెళ్దాం. ఆసాపు అనే ఒక గొప్ప దైవజనుడు, దైవదాసుడు చాలా చక్కగా ఆలోచన విధానం గురించి మాట్లాడతాడు. 73వ కీర్తన 7వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, 7వ వచనాన్ని మనం చూద్దాం. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. చాలు ప్రియులారా. 3వదండి, హృదయాలోచనలు బయటకి కనబడుతూ ఉన్నాయి కాదా? ఈరోజు మనతో మాట్లాడే వ్యక్తులు, వారు మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం పసిగట్టగలిగిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు వారి చూపు మన దేహం మీద ఎక్కడుందో మనం పసిగట్టవచ్చు. అవును ప్రియులారా, నేను కొంతమందితో మాట్లాడేటప్పుడు కొంతమంది చూసే విధానాన్ని నేను గమనిస్తూ ఉంటాను. వారి చూపులు
ఎదుటి వ్యక్తుల మీద ఎక్కడ పడుతున్నాయా గమనిస్తూ ఉంటాం. నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు మనుషుని యొక్క హృదయాలోచనలన్నీ కూడా బయటకు కనపడుతున్నాయి. ఎలా కనపడతాయన్నా బయటికి? చూపులు ఎలా కనపడతాయి బయటికి? చూపులు నోటి మాటల ద్వారా సంకేతాలను ఇస్తాయి ప్రియులారా. మాట్లాడే మాటల ద్వారా సంకేతాలు బయటకు వస్తాయి. ద్వంద్వ వైఖరి, తప్పుడు స్వభావము, తప్పుడు మాటలు, అవును ప్రియులారా, బయటకి కనపడతాయి. ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, ఒక పురుషుడు ఒక స్త్రీతో మాట్లాడేటప్పుడు, స్త్రీలారా జాగ్రత్త, లేదా పురుషులారా జాగ్రత్త. మీతో మాట్లాడేటటువంటి పురుషుడు మీ మీద ఎక్కడ దృష్టి నిలబెడుతున్నాడో మీరు గ్రహించలేరా? గ్రహిస్తారు. అంటే వారి హృదయములో ఉన్న ఆలోచన బయటకి చెబుతూ మన మీద ఉంచిన దృష్టి వారి స్వభావాన్ని తెలియచేస్తుంది. అవును ప్రియులారా, అందుకే ఆసాపు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. క్రొవ్వు చేత వారి కన్నులు మరకలయ్యాయి. కొవ్వు పట్టి వాళ్ళ దృష్టి తప్పుతుంది అని అర్థం అక్కడ. అందుకే చెప్పాడు చూడండి, 73వ కీర్తన 7వ వచనం, క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవస్తూ ఉన్నాయి. సొదొమ గొమొర పట్టణంలో ఉన్నటువంటి పురుషులు స్త్రీలు క్రొవ్వు పట్టారు ప్రియులారా. అందుకే అవాంఛనీయమైనవి చేవితూ పురుషులు, స్త్రీలు. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి ధ్యానం చేస్తున్నప్పుడు, స్వాభావిక విరుద్ధమైన పాపం. స్వాభావిక విరుద్ధము అంటే స్వభావం ఏంటి? భార్యాభర్తలను దేవుడు జతపరిచాడు, స్త్రీ పురుషులను జతపరిచాడు. మరి ఈరోజు లోకంలో జరుగుతున్నదేంటి? పురుషుడు పురుషునితో, స్త్రీతో అవాంఛనీయమైన నీచమైన సంస్కృతి వారి స్వభావాలను చూపిస్తుంది ప్రియులారా. అందుకే కొవ్వు పట్టినప్పుడు ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఆ క్రొవ్వు వాళ్ళ కళ్ళకు అడ్డుపడింది. ఆసాపు అదే చెబుతాడు. ఎవరండి ఆ కొవ్వు పట్టిన స్వభావము కలిగిన వారు? 73వ కీర్తన చూస్తున్నప్పుడు భక్తిహీనులు అన్నాడు. భక్తి లేదా వీళ్ళకు? ఉంది, కానీ తాత్కాలికమైన భక్తి, ఉండాల్సినంత భక్తి లేదు. అది బయటికి కనపడుతూ ఉంది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, చర్చికి వచ్చిన వాళ్ళందరూ భక్తిపరులు అనుకోమాకండి. దేవుని మందిరాల్లో కూర్చునే వాళ్ళందరూ భక్తిపరులు అనుకోమాకండి. వారి హృదయ ఆలోచనలు బయటికి కనపడుతున్నాయి చూడండి. కొంతమంది ప్రార్థనలో చాలా భక్తిగానే ఉంటారు, బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానాన్ని బయటికి కనిపిస్తారు. అందుకే ఈ 73వ కీర్తన అంతా మీరు చదవండి. 6వ వచనంలో ఉన్నాడు, వారి హృదయాలోచనలు బయటికి ఎలా కనపడతాయంటే, గర్వాన్ని కంఠాహారములుగా ధరించుకొని, గర్వము వలన వారి హృదయాలోచనలు కనపడతాయి. రెండవది 6వ వచనంలో అన్నాడు, బలాత్కారము చేత వారి హృదయాలోచనలు కనపడతాయి. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, బయటకు కనపడేటటువంటి హృదయాలోచనలు గర్వమున్న, బలాత్కారమున్న, మూడవది కండ్లకు కొవ్వు అడ్డపడిన. అంటే కండ్లకు కొవ్వు అడ్డపడడం అంటే ఒళ్ళంతా పాపము చేత నిండి ఉండడం. ప్రభునందు ప్రియులారా, అందుకే ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, ఆలోచన విధానం జాగ్రత్త. నీ హృదయము చెడిపోతే, నీ చూపులు చెడిపోతే, నీ దేహమంతా చెడిపోయే ప్రమాదం ఉంది. ప్రభు చెప్పిన మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. నీ దేహములో ప్రధానమైనది, దేహమునకు దీపమైనది కన్ను. ఆ కన్నే మెరకలుగా ఉంటే, ఆ కన్నే మెరకలై, ఆ కన్నే క్రొవ్వు చేత నింపబడి ఉంటే, 7వ వచనంలో అంటున్నాడు, నీ దేహమంతా చెడిపోతుంది. ఒక దైవదాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను,
జాగ్రత్త పరచబడదాం. జ్ఞానైన సొలొమోను అన్నాడు 16వ అధ్యాయము సామెతల గ్రంథం 1వ వచనంలో, హృదయాలోచనలు మనుషుని వశము. ఏంటి మనుషుని వశములో ఉన్నటువంటి ఈరోజు హృదయ ఆలోచనలు చెడ్డగా ఉన్నాయి. ఎప్పుడు చెడునే ఆలోచిస్తున్నాయి, చెడు చేయాలని వెతుకుతున్నాయి. అందుకే కదండి ఈరోజు పసిబిడ్డల మీద దాడులు. హృదయాలోచనలు చెడ్డవి కాకపోతే 6 నెలల పసిబిడ్డను చెరచడం ఏంటండి? మైనర్ బాలికల మీద దాడులు ఏంటండి? ఒంటరిగా కనపడిన స్త్రీ మీద అఘాయిత్యాలేంటండి? హృదయాలోచనలు చెడిపోయాయి. రెండవది అన్నాడు, హృదయాలోచనలు తప్పిపోతూ ఉన్నాయి. ఒక స్త్రీని సోదరిగా భావించే స్వభావం, తల్లిగా భావించే స్వభావం, చెల్లిగా భావించే స్వభావం తప్పిపోతున్నాయి. మూడవదిగా ఆయన అంటున్నాడు, హృదయాలోచనలు తప్పిపోవడం కాదు, బయట కనపడుతున్నాయి. ఎలాగా? గర్వము కనపడుతుందా? అది హృదయములో నుంచి వస్తుంది. ఈరోజు మేము కూడా చూస్తున్నాం ప్రియులారా, ప్రార్థన తెగ చేసేస్తున్నారు, పాటలు తెగ పాడేస్తున్నారు, దేవుని ఆరాధించడానికి ముందెళ్తున్నారు, కానీ హృదయములో గర్వము పోవడంలా. గర్వము ఎప్పుడైతే బయట కనపడుతుందో అదే హృదయాలోచనలు కనపడడం అంటే. గర్వం కనపడమే ప్రియులారా. గర్వము కంఠానికి హారం వలె ధరించుకున్నారట, హారం వలె. రెండవది అన్నాడు, హృదయాలోచనలు బయటకు ఎలా కనపడతాయో తెలుసా? ఆసాపు అంటున్నాడు 73వ కీర్తన 6వ వచనంలో, బలత్కారము, బలవంత పెట్టడం, బాధ పెట్టడం, బలత్కారము చేయడం. మూడవది 7వ వచనంలో అన్నాడు, హృదయానికి ఆ యొక్క హృదయాలోచనలు బయటికి ఎలా కనపడుతున్నాయి అంటే, క్రొవ్వు చేత వారి కన్నులు మరకలు పడ్డాయి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మన ఆలోచనలు ఏమైనా చెడ్డగా ఉంటే సరిచేయబడదాం. మన హృదయ ఆలోచనలు తప్పిపోతూ ఉంటే సరిచేయబడదాం. మన హృదయ ఆలోచనలు బట్టి బయటికి మనము గర్వాన్ని కనపరుస్తూ ఉంటే జాగ్రత్త పరచబడదాం. మన హృదయ ఆలోచనలు బట్టి గర్వం బయట కనపడుతూ ఉంటే, బలాత్కారం బయట కనపడుతూ ఉంటే, కొవ్వు కళ్ళ కట్టపడుతూ ఉంటే జాగ్రత్త పరచబడదాం. హృదయాన్ని ప్రభువుకిద్దాం, ప్రభు ఆలోచన చేత నడిపించబడదాం. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మా ఆలోచన విధానము, హృదయములో నుంచి పుడుతున్న తలంపుల ఆలోచనలు ఎలాగ ఉంటున్నాయో మీ లేఖనాల్లో నుంచి కొన్ని మాటలు మీరు మాట్లాడారు. చెడ్డ ఆలోచనలు, తప్పిపోయే ఆలోచనలు, గర్వపు ఆలోచనలు, బలాత్కారపు ఆలోచనలు, కనులకు క్రొవ్వు పట్టిన ఆలోచనలు. తండ్రి, ఈ వాక్యమినే బిడ్డలు ఎవ్వరు కూడా కలిగి ఉండకోకుండా, ప్రకటించిన ఈ దీన సేవకుడు కలిగి ఉండకోకుండా దినదినము మార్చబడినట్లు తమ హృదయములలో మిమ్మల్ని చేర్చుకొని, మిమ్మల్ని ప్రతిష్ఠించుకొని మీ నామం మహిమార్థమై జీవించడానికి కృప చూపండి తండ్రి. ఓ నాయనా, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను కలుగు చేసుకొని మా హృదయాలోచనలు మీ ఆలోచనలకు అనుగుణంగా నడిచి దీవించబడ్డానికి కృపనుభూమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడువైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువును మీ ప్రియ కుమారుడునునైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి.
ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.